ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో చాలాసార్లు మనము ఇతరులకు మన గొప్పలు చెప్తా ఉంటాము కదా. మేము ఇలా అండి అలా అండి అందరికీ మన యొక్క గ్రేట్నెస్ తెలవాలని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మెచ్చుకొనువాడు దేవుడు అంటండి. దేవుడు మెచ్చుకోవాలి కానీ మనల్ని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోకూడదు, లేకుంటే మనల్ని మనం ఎప్పుడు కూడా గ్రేట్గా అని ఫీల్ కాకూడదు. వాక్యం చెప్తా ఉంది, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 10:18 చదువుకుందాం. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని మెచ్చుకోవాలా. మనం చేసే పనులు, మనం చేసే మంచి క్రియలు, నీతి క్రియలు, దేవుని మహిమపరిచే కార్యాలు, కనికరముతో కూడిన కార్యాలు, దయతో కూడిన కార్యాలు దేవుడు మెచ్చుకోవాలి కానీ మనల్ని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.